నమస్తే అన్న, మీ పేరు? మనోహర్ అండి నా పేరు. నిజామాబాద్ లోకల్. ఎలా ఉంది ఇక్కడ డెవలప్మెంట్ అంటే పర్లేదు, బాగానే ఉంది, కానీ అనుకున్నంత స్థాయిలో లేదు. ఎందుకంటే ముందు నుంచి డెవలప్ అయిన ప్లేసే ఈ మధ్య అంత గ్రోత్ లేదు. అట్లా అంటే 2 టర్ములు చేశారు ఎమ్మెల్యే గారు, పీ గారు. 3వ టర్మ్ చేశారు. ఏమో కొత్తగా అయితే ఇప్పుడు ఎక్కువ బీజేపీ అభ్యర్థి పైన ఫోకస్ ఉంది, అతను గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. ధన్పాల్ సూర్యనారాయణ. అవును అవును. కాంగ్రెస్కి ఛాన్స్ కాంగ్రెస్ అభ్యర్థి అంటే మైనారిటీ ఓట్లు ఎక్కువ పడితే గెలవచ్చు అంటున్నారు, కానీ ఛాన్సెస్ అయితే తక్కువే. స్టేట్లో ఎలా ఉంటుందండి? 3వ సారి కేసీఆర్ సీఎం గెలవచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకు కేసీఆర్కి 3వ సారి ఛాన్స్ అంటే వేరే పార్టీలు అతనితో పోటీలో అంత స్థాయిలో లేరు. ఇక కేసీఆర్ ఉన్నంత రేంజ్లో లేరు. అట్లా కామారెడ్డి సమీపంలో ఉంటుంది. అవును. కేసీఆర్ సీఎం క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తారు, పైగా రేవంత్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తారు. బీజేపీ ఎట్లా ఉంటుంది అక్కడ? ఎట్లా చేసినా కేసీఆర్ బయటపడతాడు అనుకుంటున్నాను, గెలవచ్చు. ముగ్గురిట్లో ఎవరి మధ్య ఎక్కువ పోటీ ఉంటుందండి? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందా? బీజేపీ అక్కడ బీజేపీకి కూడా ఓట్ బ్యాంక్ ఉంది, అంతే ముగ్గురు ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం అయితే కేసీఆర్ బయటపడిపోతాడు. స్టేట్లో ఎలా ఉంటుంది? స్టేట్ కూడా టీఆర్ఎస్ బయటపడిపోతుండొచ్చు. ఈ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి కదా, దాని తర్వాత మనకి రైతు బంధు కానీ ఇటువంటి చాలా స్కీమ్స్ అనేది పెట్టారు. దానివల్ల అతనిది బాగానే నడుస్తుందండి. ఇప్పుడు కూడా మేము అనుకుంటున్నాం కేసీఆర్ గారే రావాలని చెప్పేసి, కానీ ఈ ఎలక్షన్లలో ఏం జరుగుతుంది ఎవరికి ఏం చెప్పలేం కదా. ప్రజల ఒపీనియన్ ఎలా ఉంటుందని చెప్పేసి, వాళ్ళ పల్స్ ఎలా ఉంటుందని చెప్పేసి. హాయ్. హాయ్, నీ పేరు? నా పేరు సాయి విఘ్నేష్. ఏ స్కూల్? తెలియదా? మరి కేసీఆర్ 3వ సారి సీఎం అవుతాడా? అవుతాడు. ఎందుకు కావాలా? హాలిడేస్ ఇస్తుండని. హాలిడేస్ ఇస్తుందా? ఏ క్లాస్ నువ్వు? నేనా? 7th క్లాస్. డౌట్ ఎందుకు పడుతున్నావు? గుర్తుకులేదా? నమస్తే సార్, మీ పేరు? నా పేరు శివకృష్ణ. ఎక్కడ ఉండేది మీరు? ఆర్యనగర్. మీరు లోకలే కానీ మనకి ఓటేం లేదు ఇప్పుడు ప్రజెంటు. లోకలే ఉంటాయి. ఇక్కడ మేస్త్రి పని చేస్తా. ఇక్కడ ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ చేయలేదంట? బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఎమ్మెల్యే. మళ్ళీ 3వ సారి ఛాన్స్ ఉందంట? ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వస్తే బై మిస్టేక్ వాళ్ళు చేస్తారా లేదని మనకి తెలియదు. ఇదే ప్రభుత్వం ఉండాలా. ఇదే ప్రభుత్వం ఉంటేనే నెక్స్ట్ పనులు అవుతాయి. ఇప్పుడు మాదానగర్ ఉంది, అక్కడ బ్రిడ్జి పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తే ఆ బ్రిడ్జి పనులు అక్కడే ఆపేస్తారు. దానివల్ల పబ్లిక్కే నష్టం. అట్లా అంటే కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అయినా అవుతారా? కేటీఆర్ గారికి ఇస్తారు? ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతాడు కేసీఆర్ ఖచ్చితంగా కొట్టాలా. బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందా? కాంగ్రెస్ బీఆర్ఎస్? ఇప్పుడు ఎవరు ఖచ్చితంగా చెప్పలేము. ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా కొద్దిగా వచ్చే ముందుగా అవకాశం ఉంది. కానీ కేసీఆర్ గెలిస్తే పబ్లిక్కి చాలా హెల్ప్గా ఉంటుంది. ఇక్కడ అన్నీ వస్తున్నాయి, వెల్ఫేర్ స్కీమ్స్, అన్నీ వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే పబ్లిక్ అనేది ఇంకా అటు ఇటు మాట్లాడతారు. అది అనవసరం, అది మాట్లాడకూడదు. అల్టిమేట్గా మీరు మాత్రం కేసీఆర్కే సపోర్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శ్రీకాంత్ అన్న. మీరు ఎక్కడ ఉంటారా? మేము బోర్గాంలోనా. ఎట్లా ఉంది మీ బోర్గాం డెవలప్మెంట్ కానీ? నిజామాబాద్ రూరల్ కదా? రూరల్ అన్న. ఎట్లా ఉంది రూరల్? బాగానే ఉందన్న. అంటే మాది యాక్చువల్గా భువనగిరి అన్న, మాది యాదగిరిగుట్ట. ఎన్ని సంవత్సరాలు? మా అమ్మ నాన్న ఉన్న చిన్నప్పటి నుంచే ఇటు వచ్చేసారు. అయితే రీసెంట్గా నేను స్టడీ కంప్లీట్ చేసుకొని ఇటు వచ్చేసినాను. ఇట్లా 10 సంవత్సరాలు మన ఎమ్మెల్యే గారు ఎలా డెవలప్మెంట్ చేశారంటారా? అవి చేసి ఉండొచ్చు అన్న. గెలుస్తారా ఎమ్మెల్యే గారు? ఏమో నా 50-50 ఛాన్సెస్. ఇక ఎవరికి ఎట్లా ఉంటుందో బీజేపీని అనుకుంటారు. క్యాండిడేట్ ఎవరైనా? క్యాండిడేట్ మనకి తెలియదు అన్న మనకి. ఎందుకంటే అంటే మన భువనగిరి నుంచి చెప్పమంటే ఏదైనా చెప్తాం. భువనగిరి గురించి చెప్పండి. భువనగిరి నుంచి ఎక్కువ మాది ఆలేరు నియోజకవర్గం అన్న. అయితే బీర్లాయలయ్య మెయిన్ ఉంటాడు. బీర్లాయలయ్య కాదు, ఇంతకుముందు గొంగోడు సునీత టీఆర్ఎస్ తరపు నుంచి, ఇప్పుడేమో కాంగ్రెస్ తరపు నుంచి బీర్లాయలకు చాలా ఇది ఉందన్న. అయితే ఒక 99% మాత్రం కాంగ్రెసే రావడానికి ఛాన్స్ ఉందన్న భువనగిరిలో. ఇక్కడ మీరు రెగ్యులర్గా తిరుగుతుంటే ఎట్లా అనిపిస్తుంది? టీఆర్ఎస్ టీఆర్ఎస్ అన్న. ఇటు
ఇటు మాత్రం టీఆర్ఎస్ ఇక వేరే ఆప్షన్ లేదు. కేసీఆర్ 3వ టర్మ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉందన్న ఎందుకు? కేసీఆర్ 3 సార్లు అవకాశం ఉంది. అంటే ఎవరైనా ఇక పాతది ఇష్టపడతారు కానీ కొత్తది ఎవరు ఇష్టపడరు కదా అన్న, అంతే సంగతి. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రవీందర్ రెడ్డి, ఎక్కడ ఉంటారన్న? బ్యాంక్ కాలనీ. ఎలా ఉంది డెవలప్మెంట్? ఎట్లా ఉంది? డెవలప్మెంట్ మంచిగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే. మళ్ళీ గెలిచే అవకాశం ఉందా ఎమ్మెల్యే? బాజిరెడ్డి వస్తాడు. స్టేట్లో కేసీఆర్ 3వసారి ఛాన్స్ సీఎంగా వేరే వాళ్ళకి ఉందండి. సీఎం ఛాన్స్ ఏమో కానీ బాజిరెడ్డి అయితే కన్ఫామ్. ఎందుకు బాజిరెడ్డి గారికి 3 సార్లు? ఆయన పనులు చేసింది కాబట్టి మంచితనం ఉంది, మెయిన్ ప్రాబ్లం ఉంది. వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ అందాయా? డబుల్ బెడ్రూమ్ పెన్షన్స్, రైతు బంధు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అల్టిమేట్గా మీరు మళ్ళీ టీఆర్ఎస్ టీఆర్ఎస్కే ఉంది.